Daily. Taste the Daily. ఎడాపెడా సినిమాలు చేసేయకుండా చాలా సెలెక్టివ్గా చేసుకుంటూ వస్తున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. యాక్సిడెంట్ కారణంగా చాలా గ్యాప్ తీసుకున్న నవీన్ లేటెస్ట్గా అనగనగా ఒక రాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. అయితే రేస్లో మెగాస్టార్, రెబల్ స్టార్, మాస్ మహారాజా సినిమాలు ఉన్నప్పటికీ షాకింగ్ కలెక్షన్స్తో దూసుకుపోతోంది అనగనగా ఒక రాజు. ఈ సినిమాలో కామెడీతో పాటు చివరిలో ఎమోషన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతోంది. మేకర్స్ తెలిపిన దాని ప్రకారం 3 రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 61 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 22 కోట్ల గ్రాస్ సాధించిన ఈ సినిమా రెండో రోజు 19 కోట్లు, మూడో రోజు 19 కోట్లకు పైగా వసూళ్లతో అదరగొట్టింది. సంక్రాంతి సీజన్ లో కేవలం 3 రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం అంటే పోలిశెట్టి ఖాతాలో అదిరిపోయే హిట్ బొమ్మ పడిందని చెప్పాలి. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమాను నూతన దర్శకుడు మారి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. అందుకే అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ప్రమోషనల్ కంటెంట్ వర్కౌట్ కావడం, సినిమాకు పాజిటివ్ టాక్ రావడం కలిసొచ్చింది.